చేసినటువంటిది భగవద్గీతలో 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం. ఈ అధ్యాయంలోనే ప్రారంభంలోనే కృష్ణుడు చెప్పినటువంటి శ్లోకాన్ని ఒకసారి గుర్తు చేసుకుని మనం ఎక్కడున్నాం అక్కడికి వద్దాం. మొట్టమొదటి శ్లోకం, పరంభూయ ప్రవక్ష్యామి జ్ఞానానాం జ్ఞానముత్తమం యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిమితో గతాః. అంటే ఈ శ్లోకం యొక్క భావన ఏంటంటే, పూర్వపు ఋషులు అంటే మునులు, మోక్షం పొందినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ రకమైనటువంటి జ్ఞానం తెలుసుకునే ఈ విధానంలోనే, ఈ సిద్ధాంతంలోనే ముక్తిని పొందేరు. వేరే వేరే లోకంలో చాలా చాలా ఆచారాలు ఉంటాయి, కానీ ఎన్నైనప్పటికీ వాటికి ఒక ప్రయోజనం ఉంటుంది. మనం ఎప్పటి నుంచో చెప్పుకుంటున్నాం, వేదాలు 2 విభాగాలు. అంటే ముందు భాగం అంతా కూడా మనిషిని అంతఃకరణాన్ని శుద్ధి చేయడం కోసం అనేక రకాలైనటువంటి సత్కర్మలు, ఉపాసనా కర్మల్ని ప్రతిపాదించడం జరిగింది. అది బహుళ ప్రసారం చేస్తున్నాను అనేక మంది. అయితే జ్ఞానకాండ అంతా కూడా ఉపనిషత్తులు. ఇది మన యొక్క స్వస్వరూపాన్ని, భగవంతుని యొక్క స్వస్వరూపాన్ని తెలియజేసేటటువంటి దాన్ని జ్ఞానం అంటారు. అంటే జ్ఞానము ద్వారానే ముక్తి లభించాలి తప్ప కర్మల ద్వారా, ఏ రకమైనటువంటి ఉపాసనల ద్వారా ముక్తి లభించదు. ఈ రకంగా పూర్వపు మునులందరూ కూడా యజ్ఞాత్వా మునయః సర్వే పరాం సిద్ధిం మితో గతాః, ఈ రకంగానే వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందారు. కనుక ఇప్పుడు మనం కూడా అదే రకమైనటువంటి జ్ఞానాన్ని గూర్చి తెలుసుకుందామని చెప్పేసి అనేక రకాలుగా చెప్పడం జరిగింది. ఆ రకంగా పోయిన మనం పూర్వంలో 14వ శ్లోకంలో ఉన్నాం. ఈ శ్లోకంలో చెప్పేది ఏమిటంటే, యథాసత్వే ప్రవృత్తేతు ప్రళయం యాతి దేహభృతు తదోత్తమ విధాం లోకాన్ అమలాన్ ప్రతిపద్యతే. ఈ శ్లోకం యొక్క భావన ఏంటంటే, రేపు మనం చనిపోతాం. ప్రళయం యాతి దేహభృతు అంటే దేహాన్ని వదలడాన్ని మరణము అంటారు, ప్రళయం అని కూడా అంటారు. సహజంగా మొత్తం సృష్టి అంతా అంతరించిపోతే ప్రళయం అంటారు. అది సావులాంటిదే. మన శరీరం పోవటం కూడా ప్రళయమే. ప్రళయం యాతి దేహభృతు. ప్రళయంలో శరీరం పోయింది, లేదా మరణంలో దేహం పోయింది. పోతే ఏమవుతుందండి? పోతే అప్పుడు మనం ముందు జన్మలో చేసినటువంటి సత్కర్మలు కానీ, ఉపాసనా కర్మలు కానీ, ఏమైతే చేసామో లేదా దుష్కర్మలు కానీ ఏం చేసామో దానిని బట్టి మనకి ఊర్ధ్వలోకాలు కానీ, అధోలోకాలు కానీ, లేదా మంచి జన్మలు కానీ, లేదా అధమ జన్మలు కానీ లభిస్తాయి. దానివల్ల ఆ పాప పుణ్య ఫలాలని సుఖ దుఃఖ రూపంలో అనుభవించడానికి వివిధ రకాల శరీరాలు ధరించొస్తాం. ఇక్కడ మన పాఠం ఏమిటి? అలాగ తిరిగి రాకుండా ఉండడానికి చేసే ప్రయత్నాన్ని ముక్తిని, మోక్షమని, పరమపదమని చెప్తున్నారు. ఇప్పుడు ఆ ముక్తిని, ఆ మోక్షాన్ని పొందాలి అంటే ఏం కావాలంటున్నాడు ఈయన? జ్ఞానం కావాలంటున్నాడు. ఆ జ్ఞానం కలగడానికి, కలగకపోవడానికి కారణం ఏంటో చెప్తున్నాడండి ఈ అధ్యాయం అంతా కూడా. ఎందుకు చేత ఇంతమందికి ఇన్ని రకాలుగా చెప్పినా కూడా ఎందుకు తెలియడం లేదు? ఒకవేళ తెలిసినా ఎందుకు అందులో ఉండడం లేదు? ఎందుకు సరిగ్గా గురి పెట్టలేకపోతున్నారో, ఎందుకు ఆచరించలేకపోతున్నారో, ఏ ఏ కారణాల వల్ల? అసలు అన్ని గొడవలు ఏంటండి? అసలు అతను ఎందుకు శరీరం ధరించవలసి వచ్చింది? అసలు ఈ ప్రపంచం ఏమిటి? మన శరీరం ఏంటి? అసలు మన మనసు ఏంటి? మళ్ళీ ఈ శరీరంలో ప్రాణం ఏంటి? అసలు ఏది ఎవరిది? ఇదంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇందులో ఏది మనం, ఎవరు మనం? ఈ రకంగా ఏదైతే ధరించామో వ్యష్టి కానీ, సమిష్టి కానీ, నామరూపాలతో కూడుకున్నటువంటి దీనిని అంతటినీ కూడా ఒక పేరు పెట్టింది శాస్త్రం. దాని పేరే ప్రకృతి. అంటే ప్రకృతి అన్నప్పుడు ఒక వస్తువు కాదండి అది. సత్వగుణం,
రజోగుణం, థీ తమోగుణం. ప్రకృతి సత్వగుణము, రజోగుణము, తమో గుణాలతో కూడుకున్నటువంటి స్వరూపం అన్నమాట. ఇది కేవలం ఒకే గుణంతో ఉండదు, 3 గుణాలు కలిపినటువంటి వస్తువు అన్నమాట. ఈ 3 గుణాలు కలిపినటువంటి వస్తువు దేవుడి చుట్టూరు ఆవహించింది. ఆ దేవునికి ఏమో బ్రహ్మము అని పేరు. ఆ బ్రహ్మమునకు చుట్టూ ఆవహించినటువంటి ప్రకృతి వ్యష్టి, సమిష్టి అని 2 రకాల పేర్లు. ఈ సమిష్టి యావత్తుకి అధిష్టానంగా ఉన్నటువంటి బ్రహ్మమునకు పరమాత్మ అని పేరు. వ్యష్టికి అధిష్టానంగా ఉన్నటువంటి బ్రహ్మమునకు ప్రత్యేగాత్మ అని పేరు. అంటే ఒకే బ్రహ్మము ఈ ప్రకృతిని బట్టి వ్యష్టి సమిష్టిల కారణంగా ప్రత్యేగాత్మ, పరమాత్మ అని 2 పేర్లు వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రత్యేగాత్మ పరమాత్మలు ఆయా ప్రకృతులతోటి తాదాత్యం చెందితే, అంటే సమిష్టి ప్రకృతితోటి తాదాత్యం చెందినటువంటి బ్రహ్మమునకు అంటే పరమాత్మకు ఈశ్వరుడు అని పేరు. వ్యష్టి ప్రకృతితో తాదాత్యం చెందినటువంటి ప్రత్యేగాత్మకు జీవుడు అని పేరు. ఇప్పుడు సమిష్టి ప్రకృతితో తాదాత్యం చెందినటువంటి పరమాత్మకి స్వస్వరూప జ్ఞానం ఉంది. ఆ ప్రకృతి స్వరూపాన్ని నేను అనడం లేదు. ఆ ప్రకృతి స్వరూపాన్ని ధరించి దాన్ని తన ఇష్టానుసారంగా విభజించి పరిపాలన చేస్తున్నాడు. సృష్టి, స్థితి, లయాలు చేస్తున్నాడు. కానీ ఈ ప్రత్యేగాత్మ స్వరూపంతో ఉన్నటువంటిది ఏదైతే ఉందో ఈయనకి సంబంధించిన జ్ఞానం లేదు. ఈయనకి సంబంధించిన జ్ఞానం లేకపోవడాన్ని అజ్ఞానము అంటారు. అజ్ఞానంతో తన చుట్టూరు ఆవహించినటువంటి ప్రకృతి స్వరూపాన్నే తన స్వరూపంగా భావన చేస్తున్నాడు. ఇప్పుడు తన చుట్టూరు ఆవహించినటువంటి ప్రకృతి స్వరూపం ఎలా ఉంటుంది? ఒకే రంగులో ఉండదు, రంగులు మారుతూ ఉంటది, గుణాలు మారుతూ ఉంటది. శరీరం కూడా అంతే. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం అనుకోండి, ఆ మాట్లాడేటప్పుడు సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు మాట్లాడే మాట ఒకలాగా ఉంటుంది, రజోగుణం వృద్ధి చెందినప్పుడు మాట్లాడే మాట ఇంకొకలాగా ఉంటుంది, తమో గుణం వృద్ధి చెందినప్పుడు మాట్లాడే మాట ఇంకొకలాగా ఉంటుంది. అలాగే మనం సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు చేసే పని ఒకలాగా ఉంటుంది, రజోగుణంతో చేసే పని ఇంకొకలాగా ఉంటుంది, తమో గుణంతో చేసేటటువంటి పని ఒకలాగా ఉంటుంది. ఇప్పుడు మన అందరికీ ఒక్కొక్కరికి ఒక పని అప్పు చెప్పామనుకోండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క పని అప్పు చెప్తే అందరూ ఒకలాగా చేయరు, ఒకలా మాట్లాడరు. అది సంసారమైనా సరే, లేక దైవ కార్యమే కాదు, వేరే వేరే కార్యమైనా సరే, తినే పదార్థం ఉందనుకోండి, అందరికీ ఒకే పదార్థం మీద ప్రీతి ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు మీద ప్రీతి ఉంటే ఇంకొకరికి ఇంకొక వస్తువు మీద ప్రీతి ఉంటుంది. ఇలా మారిపోవడానికి ఎన్నటికీ మూల కారణం గుణాలు. అంచేత మొత్తం పదార్థం అంతా కూడా ఈ ప్రత్యేగాత్మను ఆవహించేయడం వల్ల, ప్రత్యేగాత్మ దాంతో మమేకమైపోవడం వల్ల ప్రకృతికి సంబంధించినటువంటి ఏ గుణం తనను ఆవహించిందో అప్పుడు అతను ఆ గుణానికి అనుగుణంగా మాట్లాడడం కానీ చేయడము కానీ చేస్తుంటాడు. ఇప్పుడు సత్వగుణం అభివృద్ధి చెందినప్పుడు వివాహం చేసుకుని సంసారం చేశారనుకోండి, వాళ్ళ పిల్లలు మంచి జ్ఞానవంతులు పుడతారు. అదే రజోగుణం వృద్ధి చెందినప్పుడు పుట్టినటువంటి పిల్లల గుణాలు ఒకలాగా ఉంటాయి, తమో గుణంతో కూడుకున్నప్పుడు పుట్టిన పిల్లలు ఇంకొకలాగా ఉంటాయి. అలాగే మన ఆలోచన చేసేటటువంటి ఆలోచన కూడా, లోకమంతా సత్వగుణాభివృద్ధిని చెంది ఆలోచన చేశారనుకోండి, రామరాజ్యం అయిపోద్ది ప్రపంచం అంతా కూడా. అందరూ ఒక రకమైనటువంటి ఆలోచన చేయరు, అందరికీ ఒక రకమైనటువంటి స్వభావం ఉండదు, అందరికీ ఒక రకమైనటువంటి గుణం ఉండదు. అవన్నిటికీ మూల కారణం ప్రకృతి. ఇప్పుడు మనం ఒక అద్దం పెట్టుకుని కళ్ళద్దాలు పెట్టుకుని చూసామనుకోండి, పచ్చ కళ్ళద్దాలు పెట్టుకున్నటువంటి వాడికి అంత పచ్చగా కనపడదు. ఎరుపు కళ్ళద్దాలు పెట్టుకున్నటువంటి వాడికి లోకం అంతా ఎర్రగా కనపడుద్ది. నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్న వాడికి అంత నల్లగా కనపడుద్ది. కారణం ఏంటండి? సత్వగుణం తెలుపు సంకేతం, ఎరుపు రజోగుణానికి సంకేతం, నలుపు తమో గుణానికి సంకేతం.
ఈ మూడు గుణాల్లో మిశ్రత్వంతో మొత్తం అంతా వస్తువు తయారైంది. ఈ రకమైనటువంటి మనం చేసే పని కానీ, ఆలోచన కానీ, తినే పదార్థం కానీ మొత్తం అంతా కూడా మన స్వరూపాన్ని మరిచిపోయి ప్రకృతి వైపుకి తిరిగిపోయి ప్రకృతి స్వభావంతోనే కర్మలు చేస్తున్నాం. సత్వగుణంతో చేసినటువంటి కర్మలు ఒకలాగా ఉంటాయి, రజోగుణంతో చేసినటువంటి కర్మలు ఇంకొకలాగా ఉంటాయి, తమో గుణంతో చేసినప్పుడు చేసే కర్మలు ఇంకొకలాగా ఉంటాయి. ఆ తమో గుణంతో చేసిన కర్మకి ఫలం ఇంకొకలాగా ఉంటుంది, రజోగుణంతో చేసిన కర్మకి ఇంకొకలాగా ఉంటుంది, సత్వగుణంతో చేసినటువంటి కర్మకి ఇంకొకలాగా ఉంటుంది. ఈ రకంగా మొత్తం మీద ఏదైనప్పటికీ కూడా కర్మల మూలంగా, కర్మల అన్నిటికీ మూల కారణం ఈ గుణాలే. ఇప్పుడు ఈ రకంగా మనకి 13వ శ్లోకం దాకా ఇలా చెప్పుకొచ్చారు. ఇప్పుడు చనిపోతే ఏమవుతుందని చెప్తున్నట్టండి. చనిపోయేటప్పుడు యథాసత్వే ప్రవృద్ధేతు ప్రళయం జాతి దేహభృత్. అతను చనిపోయేటప్పుడు అతను గుణం ఈ గుణంతో ఉండగా అతను చనిపోయాడు. సత్వే ప్రవృద్ధేతు అంటే సత్వగుణము వృద్ధి చెంది ఉన్నాడు అతను. అందుకని మనం నిరంతరము కూడా భగవత్ సంబంధమైనటువంటి విషయాలు ఆలకింతూ భగవత్ సంబంధమైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నాం అనుకోండి, అదొక అలవాటు, అదొక స్వభావం అవుతుంది. అట్టి మాదిరిగానే సాధనకి సంబంధించినటువంటి, జ్ఞానానికి సంబంధించినటువంటి గురువుగారు ఏ ప్రసంగం చెప్పారు, ఎటువంటి ఆలోచనలో ఉన్నాం మనం అంటే మన మనసును ఎలాగ సాధనలోకి మళ్లించాలి, ఎంతసేపు సాధనలో మళ్లించి ఉంచుతామో ఆ రకమైనటువంటి ఆలోచనలతో సాధన వైపుకి మనసు తిరిగి చనిపోయాడు అనుకోండి, సత్వగుణం వృద్ధి చెందినట్టు. అదే స్వస్వరూప జ్ఞానమే కలిగేసి శరీరాన్ని వదిలేసాడు అనుకోండి, అతనికి ముక్తి వస్తుంది. స్వస్వరూప జ్ఞానం కలగకపోయినప్పటికీ కూడా అతను మంచి సత్వగుణాభివృద్ధిలో ఉండగా చనిపోతే తదోత్తమ విధాం లోకాన్ని అమలాన్ని ప్రతిబద్ధతే, అతను ఉత్తమోత్తమైనటువంటి లోకాలను పొందుతాడట. సత్వగుణ అభివృద్ధి చెందినప్పుడు తదోత్తమ విధాం లోకాన్ని. మహాపండితులు, మహాభక్తులు ఎవరైతే ఉన్నారో, మంచి మంచి సత్కర్మలు చేసినటువంటి, దానము ధర్మము చేసినటువంటి, జీవితం అంతా మంచి మార్గంలో మచిలినటువంటి వాళ్ళు ఈ సత్వగుణ అభివృద్ధి చెందినప్పుడు వాళ్ళు ఏ లోకంలోకి ప్రవేశిస్తారో ఇతను కూడా అదే లోకంలోకి ప్రవేశిస్తాడు. అదే రజసి ప్రళయం గత్వా కర్మసంగి సుజాయతే తదా ప్రళీన తమసి మూఢయోని సుజాయతే. అదే రజోగుణం అభివృద్ధి చెందినప్పుడు గనక చనిపోతే అతనికి కలిగినటువంటిది ఏంటంటే కర్మాశక్తి కలిగినటువంటి వాడు కుటుంబంలో పుడతాడట. ఇతని ముందు సత్వగుణం అభివృద్ధి పొందినటువంటి వాడు పండితుల కుటుంబంలో పుడతాడు, యోగులు జ్ఞానులు మొదలైనటువంటి వాళ్ళు కుటుంబంలో పుడతాడు. అదే రజోగుణ అభివృద్ధి చెందినటువంటి వాడు నిమిషం ఖాళీ లేకుండా నిరంతరము పని, కర్మ, ఏదో సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ధనం సంపాదించాలి, పేరు సంపాదించాలి, అది సంపాదించాలి, ఇది సంపాదించాలని నిద్రపోకుండా చూడండి. లోకాన్ని ఒకసారి గమనించండి, ఏదో సంపాదించాలి, ఎంత సంపాదించినా సరే తృప్తి అనేది లేకుండా ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. నిజానికి మనిషి ఆ సంపాదించిందంతా అనుభవించలేడండి, అతని వల్ల కాదు, అతని వశం అవ్వదు. అలా సంపాదించడం తప్ప అలా పోగొట్టి ఇప్పుడు తేనెటీగలు ఉన్నాయండి, తేనె తాగో పోగొడతాయి. ఫుల్గా తేనె నిండిన తర్వాత ఎవడొకడు వచ్చి శుభ్రంగా పిండికిపోతుంటాడు, అవి మళ్ళీ పోగొట్టవలసిందే. సేమ్ అదే విధానంలో ఈ రజోగుణం అభివృద్ధి చెందినటువంటి వాడు కనుక చనిపోయేటప్పుడు గుణంతో కనుక చనిపోతే అలా కర్మాశక్తి కలిగినటువంటి వాడు కుటుంబంలో పుడతాడు. తదా ప్రళీన తమసి, అదే తమో గుణం వృద్ధి చెందినప్పుడు గనక మరణింతే మూఢయోనిషు జాయతే, మూర్ఖుల కుటుంబంలో పుడతాడు. ఆడింక ఏమి ఇనరన్నమాట. తమో గుణం వృద్ధి లేదా కింది కుక్క, పంది లాంటి జన్మలకు పోతారు. అంటే ఇప్పుడు మనకి ఏమర్థమైంది? మూడు చెప్పాడు. మూడు గుణాల్లో మరణించేటప్పుడు ఏ గుణం వల్ల మనం చనిపోతున్నాం అనేటప్పుడు భయపడిపోయి కంగారు పడిపోయి వాళ్ళని కాకండి వీళ్ళని కాకండి వీడు ఇంత ఇవ్వాలి ఆడు ఇంత ఇవ్వాలంటూ మొత్తం లిస్ట్ అంతా తెలియపరచడానికి కొట్టుకుంటూ ఉంటాం.
అంటే ఏంటి, మన ఆలోచన విధానాన్ని బట్టి, మన స్వభావాన్ని బట్టి సహజంగా సాధన చేసుకునేటటువంటి వాడికి కొంత తెలుస్తుంది చనిపోయే పుట్టపు. అప్పుడు ప్రశాంతంగా భగవంతుడి వైపుకి దృష్టి తిప్పుకుని సాధన మీద మనసు పెట్టి గనక శ్వాసను వదలకుండా అదే విధానంలో గనక ప్రాణం పోయిందనుకోండి, అతను జన్మకు రాడు, ముక్తిని పొందుతాడు. అలా కాకుండా వేరు వేరు ఆలోచనలతో భవిష్య చనిపోతే వీళ్ళు ఏమైపోతారు, వాళ్ళు ఏమైపోతారు, ఇచ్చుకున్నాడు ఇవాడు పట్టిపోయి బాకీ తీర్చడేమో, ఇలాంటి ఆలోచనలతో ఉన్నామనుకోండి. ఎందుకంటే ఇతను ఎలాగా పోతున్నాడండి, పోయేటప్పుడు ఇంకా వాళ్ళెవరాల్లో మనం నిజానికి చెప్పాలంటే నా వాళ్ళు అనుకుంటున్నాం కదండి. జీవికి సంబంధమేటి అసలు? శరీరం ఉన్నంత వరకే. ఆ శరీరం పోయిందనుకోండి, వాళ్ళెవరో తెలదు, వీళ్ళెవరో తెలదు, ఈయన ఏమయ్యాడో తెలదు. అంచేత శరీరం ఎలాగా పోతుంది కదా, పోయేటప్పుడన్నా మంచి భక్తి భావంతో, జ్ఞాన భావంతో, యోగ భావంతో కూడుకున్నాడు అనుకోండి, లేదా ముక్తి, లేదా స్వర్గము, లేదా మంచి యోగుల కుటుంబంలోనో పండితుల కుటుంబంలోనో పుడతాడు. అంతా ప్రయోజనకరమే. అదే రజోగుణం అయితే ఇది ఏంటండి, ఇంకా కొట్టుకోవటం అన్నమాట తాపత్రయంతో. అదే తమో గుణం అయితే మరీ దారుణంగా ఏ రకమైనటువంటి జ్ఞానము లేకుండా, ఏ రకమైనటువంటి భక్తి లేకుండా పూర్తిగా మూర్ఖత్వంతో, తామస గుణంతో వృద్ధి చెందుతారనమాట వాళ్ళు. అందుచేత ఈ రకంగా కర్మణ సుకృతస్థాహు సాత్వికం నిర్మలం ఫలం రజస్తు ఫలం దుఃఖం అజ్ఞానం తమసః ఫలం. ఇది తేల్చేశారు. ఏంటండి, కర్మణ సుకృతస్థాహు. కర్మ అంటే చేసే పని. ఆ చేసే పనిని ఫలితం అందరికి సమానంగా ఉండదు. అది చిత్రం ఏంటో చూడండి. ఆ కర్మ మనం అందరికీ ఒకలాంటి ఫలితమే ఇస్తుందేమో అనుకుంటున్నామండి, అలాగివ్వదు. ఇతను గుణాన్ని బట్టి ఫలితం మారిపోద్దట. అదే సత్వగుణంతో కూడి పని చేస్తే అతనికి సత్కర్మణ సుకృతస్థాహో. అసలు అలాంటి కర్మ చేయటమే సుకృతంతో చేస్తాడు అతను. అంటే సుకృతం అంటే ఏంటండి, మంచి పనులు అనమాట. కర్మణ సుకృతస్థాహో సాత్వికం నిర్మలం ఫలం అంటే ఏంటండి, సత్వగుణం వృద్ధి చెందినటువంటి వాడు చేసేటటువంటి పని ఉంది కదండి, ఆ కర్మ సుకృతం, పుణ్యం వస్తుంది దానివల్ల. సత్వగుణంతో చేసినటువంటి కర్మ, దానివల్ల వచ్చే ఫలం నిర్మలం, శాంతి ఏర్పడుద్ది. అదే పని. అదే రజస్తు ఫలం దుఃఖం. అదే రజోగుణాభివృద్ధి చెందినటువంటి వాడు అదే పని చేసాడు అనుకోండి, ఆడికి దుఃఖం వస్తుందట. అదేంటండి మరి, కర్మ ఫలితం ఇలా మారిపోతుంది. మనం చూసే చూపును బట్టి ప్రపంచం కనపడుతుందండి. పచ్చద్దాలు పెట్టుకుంటే పచ్చగా కనపడుతుందండి. నేను ఒప్పుకొని అంటున్నాడండి అతను, ఎర్రద్దాలు పెట్టుకున్నవాడు ఎర్రగా ఉందంటాడండి. అంటే ఎలాగైతే బయట రూపం మారిపోతుందో ఇక ఫలం కూడా మారిపోతుందండి. అందుకని ఇప్పుడు మనం నిరంతరము ఎటువంటి కర్మ చేయటం కాదు, ఎటువంటి గుణంతో ఉండాలి దాన్ని చూసుకోవాలన్నమాట. అలాగే అజ్ఞానం తమసః ఫలం. తమో గుణంతో చేసినటువంటి కర్మ వల్ల వచ్చేటటువంటి ఫలితం ఏంటంటే తెలుసండి, ఫలం తమసః అజ్ఞానం. రెండు. అజ్ఞానం అంటే తెలీదు. దానివల్ల ఫలితం ఏంటంటే ఏ రకమైనటువంటి తెలియకుండా పోవటమే తామసః ఫలం. దానివల్ల వచ్చేది సత్వగుణంతో చేసినటువంటి కర్మ వల్ల నిర్మలత్వం ఏర్పడుతుందట. రజోగుణంతో ఏర్పడినటువంటి కర్మ వల్ల దుఃఖం ఏర్పడుతుందట. తమో గుణంతో చేసినటువంటి కర్మ వల్ల అతనికి వచ్చేది తమస్సు, అజ్ఞానం. అంటే అజ్ఞానానికి సమస్యతో చేసినటువంటి కర్మ చేసేవనుకోండి, అజ్ఞానంతో మళ్ళీ అదే కర్మ అలా తీసుకుపోదు. సత్వగుణమైనా సరే, రజోగుణమైనా సరే, తమో గుణమైనా సరే.
అంచేత మనం ఈ ఏ గుణంతో ఉన్నామన్నది మనం ముందు ప్రధానంగా గమనించుకోవాలి. మన గుణం ఏ గుణంతో ఉన్నాం? క్రోధంగా ఉన్నామా? లోభ గుణంతో ఉన్నామా? ఎలాంటి గుణంతో ఉన్నాం? ఏ మనిషికి ఆ మనిషికే తెలుస్తుంటది. అంచేత దాన్ని చాలా జాగ్రత్తగా ఎవడి మట్టిగాడు గమనించుకున్నట్లయితే ఆయా గుణాలను మనం మార్చుకోవడానికి అభ్యాసం చెయ్యాలి, ఆవేశపడకూడదు. ఇక నెక్స్ట్, సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభయేవ చ ప్రమాద మోహౌ తమసో భవతో అజ్ఞానమేవ చ. గిన్ని గొడవలు ఎందుకయ్యా నాయన అర్జున? సత్వా సంజాయతే జ్ఞానం, జ్ఞానం కలగాలి అంటే జ్ఞానం వల్లే కదా మోక్షం. జ్ఞానం లేకపోతే జ్ఞానాదేవత కైవల్యం. కానీ ఆ జ్ఞానం కలగాలంటే నువ్వు సత్వగుణం వృద్ధి చెందేనే కానీ నీకు జ్ఞానం కలగదు. జ్ఞానం కలిగితేనే కానీ మోక్షము కలగదు. అంటే ఇక్కడికి మనం సబ్జెక్ట్ అంతా, భగవద్గీత అంతా కూడా మోక్షం పొందడం కోసం. మోక్షం పొందాలంటే జ్ఞానం కలగడం కోసం. జ్ఞానం కలగాలంటే ఏ గుణం ఉంటే అతనికి జ్ఞానం కలిగిద్ది. సత్వ సంజాయతే జ్ఞానం. ఇది అదృష్టం చేసుకుని ఉండాలంటే మన తల్లిదండ్రులు కూడా సత్వగుణానికి సంబంధించినటువంటి వాళ్ళు అయి ఉంటారు. మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు కూడా మంచి సుకృతమైనటువంటి కర్మలు చేసుకుని ఉండాలి. అలాంటి వాళ్ళు కడుపును పుట్టాలంటే లోకం చూడండి, అందరూ ఒకలాంటి వాళ్ళు కాదు, మూర్ఖులు ఉన్నారు. మరి అలాగా సత్వగుణాభివృద్ధితో, అటువంటి సత్వగుణంతో కూడుకున్నటువంటి తల్లిదండ్రుల గర్భంలో పుట్టినట్లయితే, పుణ్యకర్మలు చేసుకున్నటువంటి వాడు అటువంటి వాడు కడుపులో పుడితే, అటువంటి వాడికి సత్వగుణం వృద్ధి చెందినట్లయితే అతను జ్ఞానం సంపాదించుకోవడానికి ఆలోచన ఏర్పడుతుంది. ఎవడికైతే సత్వగుణం లేదో మీరు ఎన్ని చెప్పండి, ఆ జ్ఞానం పొందడానికి అతను ఎక్కువగా ప్రయత్నం చేయడు, వినడు. అసలు వినినా ఆచరించడానికి ప్రయత్నం చేయడు. అతన్ని తీసుకున్నటువంటి విధానంలోకే వెళ్ళిపోతుంటాడు. ఎందుకు వెళ్ళిపోతాడు అన్నది కూడా ఇంకొకటి కూడా మనం గుర్తించాలండి. ఇక్కడ లోకం ఒకటి ఉందండి. ఈ లోకంలో ప్రతి కుటుంబంలోనూ ఒక్కొక్క విధానం ఉంటుంది. వారసత్వం, ఒక పూజ కానీ ఒక నోము కానీ, ఇంక ఈ నోము మనం వదలకూడదు, మనం వారసత్వంగా చెయ్యాలి. అలాంటి ఎప్పుడైనా విన్నారా మీరు? అది వారసత్వం, వదలం. దానివల్ల పుణ్యం ఉందో లేదో మనకు తెలియదు, దానివల్ల జ్ఞానం వస్తుందో లేదో తెలియదు. కానీ వంశపార్యంపరంగా ఒక్కొక్క కుటుంబంలో ఒక్కో రకమైనటువంటి నోమునో వ్రతాన్నో ఇంకోటి చేసుకుపోతుంటారు. అలా పోవటం మనం కూడా అది దాంట్లో ఏ ప్రయోజనము లేదని, అంటే ప్రయోజనం లేదని అనడం లేదు, ఏది ఎటువంటిది కొన్ని ప్రయోజనం లేనటువంటివి కూడా కొన్ని ఆచారాల్లో ఉంటాయి. అలా చెప్పుకుంటూ వెళ్ళామనుకోండి, లోకంలో చాలా చిత్రమైనటువంటి విరుద్ధమైనటువంటి వేద సమ్మతం కానటువంటి ఏ జ్ఞానము లేనటువంటి కర్మలు మనకు లోకంలో ఆచారంలో ఉన్నాయి. అయినా చేస్తుంటాం. కొన్ని ప్రయోజనకరమైనటువంటి కర్మలో ఉన్నాయి. కానీ ఈ ప్రయోజనం ఏమిటి, అవునా కాదా అనేటువంటిది ముందు మనం విచారణ చేస్తే తప్ప దాని నుంచి బయట పడలేమండి. దాన్ని అలా వారసత్వంగా మా తాత చేశాడు, మా తాత తర్వాత మా తండ్రి తర్వాత మేము, ఈ రకంగా దాన్ని అలా పూర్వం నుంచి అలా చేసుకుంటూ వస్తుంటాం, వదిలిపెట్టం. దీనికి ఒక చిన్న ఉదాహరణ, ఒక కథ చెప్పుకుందారండి. ఎప్పుడు ఈ మధ్యకాలంలో మనం చెప్పుకోవట్లేదు, కానీ ఒక ఊళ్ళో ఒక రాజుగారు ఉన్నారంట. ఆ రాజుగారికి బట్టలు ఉతికే ఒక శాఖలు ఉన్నాడట. ఆ శాఖలి భార్య ఆ రాజుగారు రాణికి పరిచయం అయింది, స్నేహం చేసుకుంది బాగా, బట్టలు బాగా ఉతికి తెచ్చి ఇచ్చిదనమాట. దాంతో ఆ రాణిగారు కూడా ఆవిడతోటి చాలా బాగా ఉతికి తెచ్చి పెడుతుందని కూర్చోబెట్టుకుని ఊళ్ళో వార్తలన్నీ వినేదట. బయట ఊరు తిరుగుతారు కదండి వాళ్ళు, ఇప్పుడు పాపం ఊళ్ళో ఎలా ఉంటుందో, ఏం చెప్పుకుంటారో ఏం చేసుకుంటారో కూడా తెలియదు, లోపల ఉంటారు వాళ్ళు. ఇవన్నీ వార్తలు మోచుకొచ్చేది. ఇద్దరికి స్నేహం బాగా కుదిరింది.
ఒకనాడు అనుకోకుండా శాఖలు బట్టలు పట్టుకొచ్చి అక్కడ పెట్టి గొళ్ళుని ఎడుతుందట. గొళ్ళుని ఎడుతుంటే ఎందుకు ఏంటి అని చెప్పేసి కొద్దిగా అడిగిందండి. అడిగితే ఆవిడ చెప్పలేదు, ఎక్కెక్కి పడిపోతుంది. అంత ఎక్కెక్కి పడిపోయేటప్పుడు వివరణ అడగకూడదు. సాంప్రదాయం ఏంటంటే అలా ఏడ్చేటప్పుడు చూడండి, మనకి ఏడుపు రాకపోయినా సరే మనం ఎడుతుంటాం కొనుక్కున్నట్లు. చూసుకోండి కావాలంటే అవునో కాదు. ఏడ్చిపోడి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా కొంచెం గొంతు కలుపుతుంటాం, అది లక్షణం అన్నమాట అది. అందుకని అలాగ కలపాలే బాగోదు అని రాణిగారు కూడా గొంతు కలిపిందండి ఆవిడతోటి. రాణిగారు ఎప్పుడైతే ఏడుతుందో అది రాజుగారి నోటి చెవిని పడింది. రాణిగారు ఏడుతుందేటి అబ్బాని కంగారు పడి రాజుగారు వచ్చి ఏమైంది అని ఇద్దరు ఎక్కబడి ఏడుతుంటే బాగోదని గొంతు కలపాలని రాజుగారు కూడా ఏడుతూ పట్టేటట్టు. రాజుగారు రాణిగారు కూడా ఏడుతుంటే మంత్రులు, ఆ మంత్రుల కింద ఉన్నటువంటి సేనాపతులు, ఇంకా సైనికులు, అక్కడ ఇంట్లో పనిచేసి వాళ్ళందరూ వరసెట్టి ఏడుతూ పట్టారంట. రాజుగారి కోట అంటే దద్దరు వెళ్ళిపోతుంది, ఒకరి తర్వాత ఒకళ్ళు ఏడిచేస్తుంటే ఎందుకు ఇలా ఏడిచేస్తున్నారు ఏంటో అర్థం అవ్వదు. రాజుగారిలో కుటుంబంలో ఏదో జరిగిపోయింది, ఏడకపోతే బాగోదని ఆ పక్కింటోళ్ళు ఈ పక్కింటోళ్ళు మొత్తం వాళ్ళు ఏడుతున్నారని వీళ్ళు ఏడుతున్నారని మొత్తం వరుసగా ఊరంతా కూడా ఏడుతూ పెట్టారు. ఊరంతా ఏడ్చేస్తుంటే ఎవరో ఆ ఊళ్ళో ఒక సాధువు గారు భిక్షాటనకు వచ్చాడు. ఎవరింటికి వెళ్ళి అమ్మ భిక్షాందేహి మాత అన్నపూర్ణేశ్వరి అంటుంటే పలికేది లేదు, ఇంకా ఏడుతున్నారు. ఏడుతుంటే పాపం ఏమైందో పాపం ఓదరుద్దారని చెప్పేసి ఆ ఇంట్లోకి వెళ్ళి అమ్మ ఏమైంది అని గట్టిగా నిలదీసి సాగండి అమ్మ ముందు అసలు సమాధానం చెప్పండి నిలదీసి అడిగితే ఎందుకు ఏడుతున్నామో మాకు తెలీదు, ఆ పక్కింటి వాళ్ళు ఏడుతున్నారని ఏడుతున్నా. ఆ పక్కింటికి వెళ్ళాడట. ఆవిడని ఎడితే ఆ పక్కింటిల్లు అలాగ రాజుగారి కోట దాకా వచ్చారు. రాజుగారి కోట దాకా వచ్చిన తర్వాత భటులను అడిగారు, ఎందుకు ఎడుతున్నారు బాబు మీరు, ఎందుకు ఎడుతున్నారంటే మా సేనాపతి ఎడుతున్నాడు. సేనాపతిని బట్టి మంత్రి గారు ఎడుతున్నాడని మంత్రి గారి తర్వాత రాజుగారు ఎడుతున్నారు. రాజుగారి దగ్గర నుంచి రాణి గారు అలా వర్షాకి వదిలిపెట్టకూడదు, గొలుసు కొట్టే ఏంటనేది ఈ అంతు చూడాలని పాపం పట్టుదల కలిగింది అతనికి. రాణిగారి దగ్గరకు వచ్చి అమ్మ నీకు నమస్కారం, కొంత ఆపు, అసలు నువ్వు ఎందుకు ఎడుతున్నావమ్మా, ఎందుకు ఎడుతున్నాను నాకు తెలదు, మా శాఖలు ఎడుతుందని అని చెప్పి ఎడుతున్నాను అన్నాడు. పోన్లేమ్మ ఇప్పుడు దాకా ఏడిచారు అలసిపోయారు, నువ్వన్నా చెప్పమ్మా శాఖలమ్మా అసలు ఎందుకు ఎడుతున్నావు నువ్వు అంటే, మా గాడిద ఈనిందండి, పిల్ల పెట్టింది చచ్చిపోయింది అన్నదన్న. గాడిద పిల్ల చచ్చిపోయింది చెప్పి ఊరంతా ఏడుతున్నారా, ఎంత జ్ఞానం ఉందండి బాబు ఊళ్ళో వాళ్ళకి. ఈ కథ నవ్వుకోటానికి చెప్పుకున్నాం కాదండి. ఏంటి దీన్ని వాళ్ళు చేశారు, వాళ్ళు ఏడుతున్నారు కదా బాగోదు అని ఏడకూడదండి. అట్టి మాదిరిగానే వాళ్ళు చేశారు కదా బాగోదని చేయకూడదు. ఏం చెయ్యాలి, విచారణ చెయ్యాలి. దాన్నే జ్ఞానం అంటారు. జ్ఞానం లేకుండా ఏ కర్మ చేయకూడదండి. అందుకని జ్ఞానంతో చేసినటువంటి కర్మే మనకి ప్రయోజనాన్ని కలిగింది. జ్ఞానం లేకుండా చేసే కర్మ చెప్పుకున్నాం కదా కింద, జ్ఞానం లేకుండా చేసినటువంటి కర్మ వివిధ రకాలైనటువంటి సిస్టంలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకని సత్వా సంజాయతే జ్ఞానం రజసో లోభయేవశ. సత్వగుణంతో కూడుకున్నటువంటి వ్యక్తికి జ్ఞానం కలిగిద్ది, జ్ఞానం కలిగినటువంటి వ్యక్తికి మోక్షం వస్తుంది. నెక్స్ట్ రజసో లోభయేవశ. అదే రజోగుణం ఉందనుకోండి మనకి, వీడికి రజోగుణం ఎక్కువ అంటుంటారు కదండి. రజోగుణం ఎక్కువగా ఉన్నటువంటి వాడు ఆ స్వభావం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. సత్వగుణం అధికంగా ఉన్నటువంటి వాడు స్వభావం జ్ఞానంగా ఉంటాడు, అతను నిర్మలంగా ఉంటాడు, ప్రశాంతంగా ఉంటాడు. అదే రజోగుణం అధికంగా ఉన్నటువంటి వాడు లోభ ఏ వశ. లోభం అంటే ఏంటండి, ఆశ. లోభం అంటే దురాశ అండి. అంటే ఇతరుల దగ్గర నుంచి ఇచ్చుకోవటమే కానీ ఇతరులకు ₹1 దానం చెయ్యాలని అనిపించదు.
అలా సమకూరుతూనే ఉండాలి, పోగొడుతూనే ఉండాలి, అలాగ ఆశింతూనే ఉంటాడు. ప్రతిదాన్ని చూసిన దానివల్ల ఆశింతుంటాడు, చూసిన దానివల్ల పొందాలనుకుంటాడు, అలా పోగొడుతూ ఉంటుంటాడు. ఈ రకంగా లోపము అంటే ఆశ, లోభి. లోభము గలవాడిని లోభి అంటారు. అదే ప్రమాద మోహౌ తమసో, అదే తమో గుణం అధికంగా ఉందనుకోండి, తమో గుణంతో కూడుకున్నటువంటి తమో గుణ స్వభావం కలిగినటువంటి వాడికి ప్రమాదకరమైనటువంటిది మోహము, అజ్ఞానమే వశ. రెండు లక్షణాలు ఉన్నాయండి. తమో గుణం కలిగినటువంటి వాడికి మోహం అంటే ఏంటండి? విచక్షణ జ్ఞానం లేకపోవటం, విచారణ జ్ఞానం లేకపోవటం. 10 మంది చేస్తున్నారని చెప్పి చేయకూడదండి. అలాగని 10 మంది చేయటం లేదు కదని చెప్పేసి మానేయకూడదండి. ఏంటి అలాగా? 10 మంది చేస్తున్నారు కదా, చెయ్యకపోతే బాగోదు, నేను కూడా చేస్తున్నానని చేయకూడదండి. 10 మంది చేస్తున్నారు కదా అని చేయకూడదు. చేత్తలు లేదు కదా అని చెప్పేసి అందరూ చేత్తలేదు కదా, నేను కూడా చేస్తే బాగోదు అని మానేయకూడదు. ఏమర్థమైంది? ఇతరులను అనుసరించకూడదు. ఏ మనిషి కూడా తననే అనుసరించాలి, తననే చూసుకోవాలి. తననే అనుసరించి తననే చూసుకోవాలంటే తనకి ఏం తెలియాలండి? జ్ఞానం తెలియాలి, జ్ఞానం తెలియాలి. అందుకనే మనకు శాస్త్రంలో ముక్తిని పొందడానికి కొన్ని లక్షణాలు చెప్పారు. సాధన చతుష్టయం అంటారండి. సాధన చతుష్టయంలో మొట్టమొదటి చతుష్టయం ఏంటి? 4 లక్షణాలు అనమాట అండి. సాధన చతుష్టయము సాధనకి సంబంధించిన 4 అంగాలు అన్నమాట. మొదటిది నిత్య అనిత్య వస్తు వివేకం. అంటే నిత్యము అనిత్యము, నిత్యమేది అనిత్యమేదండి విచారణ చెయ్యాలి. ఈ ప్రతి దాంట్లోనూ ప్రతి వస్తువులోనూ కూడా ఈ జ్ఞానం ఉండాలి మనకి. ఎంతవరకు యథార్థం ఇది, ఎంతవరకు సత్యం ఇది, ఇది నిజమా కాదా, ఇది కరెక్టా కాదా అంటే శాస్త్రాలన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అనేకమైనటువంటి లోకహితం కోసం ప్రతి మనిషిని కూడా ఇతరులను వంచకుండా, ఇతరులని మోసగించకుండా, ఇతరుల నుంచి దోచుకోకుండా ఉండడం కోసం అనేక పద్ధతులు మంచి మార్గంలోకి తిప్పడానికి రాయటం జరిగింది. ఇంకా 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 అలా పెంచుకుంటూ పోయారు. అంచేత ఎందుకోసం ఇలా చెప్పారు, ఎందుకోసం ఇలా చెప్పారు అన్న దాన్ని కూడా మనం యోచనలో పెట్టుకోవాలి, విచారణ చెయ్యాలి. అలా విచారణ చెయ్యకుండా ఇతరులను అనుకరించటం, అలా అనుకరించకూడదు. అలా అనుకరించటమే ప్రమాదం. ప్రమాదం అంటే ఏంటండి? శాస్త్రం తెలియాలి మనకి. ఎంతవరకు అసలు ఏది మన స్వరూపం? ఈ శరీరం వచ్చిందండి, ఎంతకాలం కింద వచ్చింది? అసలు ఏ ఏ మెటీరియల్స్ తోటి శరీరం తయారైంది? ఇది ఎంతకాలం ఉంటుంది? దీనికి ఒక లెక్క ఉంది. ఇది పుట్టిన కాడి నుంచి పుట్టినట్టు లేదు, పరిణామం చెందుతుంది. పరిణామం చెందుతూ ఉండదు. ఆ పరిణామం అనేది కూడా కొంతవరకునే పరిణామం చెందిద్ది. ఒక చెట్టు నుంచి ఒక పువ్వు పూసిందండి, పువ్వులాగా ఉండదు, అది పిండి అవుతుంది. అక్కడితో ఆగదు, పరిణామం చెందుతూనే ఉంటది. అది ఆ పువ్వు పిండి అయ్యింది, పిండి కాయ అయ్యింది, కాయ పండు అయ్యింది, ఇంకా అలా పోదు. పండు అయ్యాక ఏమవుతుంది? చెట్టు నుంచి ఊడిపోవచ్చు. సేమ్ మన శరీరం కూడా అంతే. మన శరీరం కూడా ఏదో చెట్టుని కాసిన పిందే. అదే సమిష్టి ప్రకృతి. సమిష్టి ప్రకృతిని అంటుకుని ఉన్నాం మనం అందరం కూడా. ఇదొక కాయ, ఇదొక పువ్వు పూసింది, పిండి అయ్యింది, కాయ అయ్యింది, పరిణామం చెందుకుంటూ పండు అవుతుంది. ఎప్పుడు ఊడగొట్టేస్తుందో తెలదు. ఏంటండి, చెట్టునున్న కాయ మాకు తెలుస్తుంది, చెట్టును కొట్టుకుని ఉంది, కోసినా రావట్లేదు, మేము అలా లేం కదా అనుకోండి. లేరా? ఒకసారి పరిశీలించి చూడండి. మనకు సారం ఎక్కడి నుంచి వస్తుంది? ఆహారం నడుస్తున్నామనా? భోజనం ఎక్కడి నుంచి వస్తుందండి?
నీరు ఎక్కడి నుంచి వస్తుంది? మనం దేంతో జీవించగలుగుతున్నాము? గాలి ఎక్కడి నుంచి వస్తుంది? అవన్నీ కూడా ఈ సమిష్టి ప్రకృతి నుంచే. భూమి మీద నడుస్తున్నాం మనం. భూమి నుంచి ఈ ఆకాశంలో ఏలబడి ఒక 5 నిమిషాలు కూడా ఉండలేము. 5 నిమిషాల సెకండ్ కూడా ఉండలేము. భూమికి సంబంధం లేకుండా దూరంగా జరిగి ఉండలేమండి. ఈ భూమి నుంచి వచ్చేటటువంటి ఓషధుల్ని మనం ఆహారంగా తీసుకుంటున్నాం. నీరు, గాలి, నిప్పు, ఇవన్నీ కూడా ఎంత చిత్రంగా ఈ సృష్టి ఏర్పడిందో ఒకసారి అలా పరిశీలించి చూడండి. భూమి, నీరు, గాలి, నిప్పు. ఇప్పుడు మనకి జీవించాలండి. జీవించడానికి ఎలుగు కావాలి. ఎలుగు కావడానికి సూర్యుడు ఒక గ్రహం. ఎంత చిత్రంగా ఉందో చూడండి. ఆ ఎలుగు లేకపోతేనా జీవి లేదు. ఇప్పుడు మనం అటు నుంచి ఇటు, ఇటు నుంచి అటు కదలడానికి ఖాళీ ఉండాలి. ఖాళీ లేకపోతేనా ఎక్కడోడు అక్కడ ఎలా ఇలా పెరగడానికి కూడా లేకుండా ఉంటేనా జీవి లేదు. ఖాళీ ఒక శక్తి, అందులో గాలి ఇంకొక దేవత. ఖాళీ ఒక దేవత, గాలి ఇంకొక దేవత. అందులో నిప్పు, తేజస్సు, వేడో మన శరీరంలో జఠరాగ్ని లేదనుకోండి, చిన్న ఆహారం అరగదు. మనం ఏమనుకుంటున్నాం? నిప్పు అంటే మనం పొయ్యిలో ఉంటుంది అది అనుకుంటున్నాం. ఎప్పుడు అంటించేది పొయ్యి చూడండి. గప్ప ఎంత ఆశ్చర్యకరమో, మన శరీరంలో పొయ్యి అంటుందని అంటించి పెట్టేటండి. అది బగబగా మండుతూనే ఉంది. పొయ్యి ఆరిపోతే మనం ఇందులో జీవం ఉండదు. అసలు జీవే ఆ పొయ్య. గొడవలు ఎందుకు? పొయ్యి అంటే పొయ్యి కాదు, ఉష్ణం, అగ్ని రగులుతూ ఉంది, మండుతూ ఉంది. దానికి వైశ్యానరాగ్ని అని పేరు. శరీరంలో మండుతూ బగబగా మండుతూ ఉంది. దాంట్లో మనం నీవు ఎలాగైతే ఎసట్లో బియ్యం ఎత్తనమో అట్టి మాదిరిగా అన్నము, కూరలు, నీళ్లు, సాంబారు మొదలైనవన్నీ కూడా ఆ జఠరాగ్నిలో పోతుంటే అదంతా పచనం చేసి ఈ శరీరానికి శక్తినిస్తుంది. ఈ రకంగా ఎంత దేవతలు సమిష్టి, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి, సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, గ్రహాలు, ఇవన్నీ మనకి వారి వారి యొక్క శక్తుల్ని మనకు సహాయంగా ఇవ్వడం వల్ల మన శరీరం వృద్ధి చెందుతూ ఉంది. ముగ్గిదాకా ఎలా పరిణామం చెందుతూ ఊడిపోదు. చెట్టు నుంచి కాయ ఊడి పడిపోయినట్టుగా ఈ ప్రకృతిలో నుంచి శరీరం పడిపోతుంది. అందులో నుంచి ఆత్మ విడిపడుతుంది. స్వభావం మారలేదు, గుణం మారలేదు, జ్ఞానం కలగలేదు. ఏంటి మరి పరిస్థితి? ఏ స్వభావంతో పోయాడో, ఏ గుణంతో పోయాడో, ఆయా గుణాన్ని అనుసరించి, ఆయా స్వభావాన్ని అనుసరించి ఏ కర్మ చేశాడో ఆ కర్మ ఫలాన్ని అనుసరించి మళ్ళీ ఇతనికి ఇంకో శరీరం. ఇలా పుడుతూనే ఉంటాడు, సస్తూనే ఉంటాడు, పుడుతూనే ఉంటాడు, సస్తూనే ఉంటాడు. యుగాలు గడుతున్నాయి, యుగాలు గడుతూనే ఉన్నాయి. ఎన్ని యుగాలు గడిచినాయో తేలతో. ఒక్కో యుగంలోనూ ఎన్నిసార్లు మనకి శరీరాలు తగిలించుకుని వచ్చేమో తెలదాం. ఎన్ని శరీరాలు పోయినాయో ఇప్పటికి తెలియదు. ఇప్పటికీ మనకి జ్ఞానం లేదు. ఇంకా తర్వాత చూద్దామండి, కొద్ది రోజులు పోనమండి. మీరు చెప్పింది తెలుసుకోవాలంటే కొంచెం కఠినంగా ఉందంటున్నాం. ఎందుకని అంటే ఇంకా పర్వాలేదు మనం ఉంటామనే. ఇది అన్నిటికంటే చాలా మోసకరమైనటువంటి మాట అండి. మన ఉద్దేశంలో అప్పుడే మనకి ఇంకా ఉంది కదా, చాలా టైం ఉంది కదా, చూద్దాం లేదు అనుకుంటున్నాం. చెప్పలేమండి. చాలా ఆశ్చర్యకరమైంది. ఇది ఎప్పుడు ఊడిపోద్దో తెలదు. చెట్టు నుంచి కాయ ఎప్పుడు పడిపోద్దో తెలదండి. ముగ్గు పోయింది కదా అనుకుంటామండి, ముగ్గుని కాయ బేగి ఊడదండి. కొబ్బరి చెట్టు ఆకులు చూడండి, ఎండిపోయిన చెరు అలా ఇలా ఊడదీసి లాగిదారన్నా లాగదు, పచ్చాక చూసుకుని ఊడిపోతుంటది. నీవు కూడా అంతే, ఒకటి గట్టిగా పట్టుకుని ఉంటది, ఒకటి పట్టుదలత. ఈ శరీరం కూడా ఎప్పుడు పడిపోద్దు. శరీరం పోయిందనుకోండి మొత్తం అంతా పోయినట్టే లెక్క. ఈ గొడవలు ఎందుకండి? శరీరం పోతే మొత్తం అంతా పోయినట్టే. ఇంకా ఏముంది? ఇంకా భార్య, భర్త, పిల్లలు, మనం సంపాదించిన డబ్బు, కొన్ని ఇల్లు, వాకలే,
ఏమి మన పని పేరో పరపతో ఏమీ లేదు. మొత్తం లోకమే వదిలేసాం. దేహం పోతే, దేహం ఉండగానే మీరు తిన్నా తాగినా ఏం అనుభవించినా దేహంతోటే. అది యవ్వనంలోనే ఏం చేసినా ఏమనిపించినా ఏం తెలుసుకున్నా యవ్వనం దాటిందనుకోండి అనిపించడానికి లేదు, చేయటానికి లేదు. చేత అన్నిటికీ మూల కారణం జ్ఞానం. జ్ఞానంతో కర్మ చెయ్యండి, జ్ఞానంతోనే ఆలోచించండి. జ్ఞానం వల్ల చక్కగా ముక్తి లభించదు. అందుచేత అదే రజోగుణము ఇంకొక సమస్యలో పడుతుంది, తమో గుణము ఇంకొక సమస్యలో పడుతుంది. అంచేది ఇతరులను అనుసరించటం కాదు, ప్రపంచాన్ని కాదు అనుసరించటం, మనల్ని మనం చూసుకోవాలి, మనల్ని మనం అనుసరించాలి. అసలు దేవుడు అంటే ఏంటి? అసలు దేనిని దేవుడు అంటారండి? వస్తువునా? కాదు. అంచేత బాగా ఆలోచించండి. ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాః జగన్య గుణ వృత్తిస్థ అథో గచ్చంతి తామసాః. అందుకని ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, ఊర్ధ్వం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందినంత సత్వగుణం. అది సత్వగుణానికి సంబంధించిన ఆలోచనలే చెయ్యాలి. అదేంటండి మీరు బాగానే చెప్తున్నారు కానీ మా ఇష్టం ఏంటండి, అది దాని ప్రకారంగా తీసుకొచ్చి పెట్టేస్తుంది అన్నారనుకోండి, దాని ప్రకారంగా అది తీసుకొచ్చి పెట్టేస్తుంది అనుకోండి, మరి అది మనకు తెలుస్తుందా? నిజానికి మనసు మనం కాదండి. ఇన్ని గొడవలు ఎందుకు? శరీరం కాదు, ప్రాణం కాదు, మనసు కూడా కాదు. ఈ మూడింటికి అతీతంగా ఉన్నటువంటి మన స్వరూపం వేరండి. మరి మన స్వరూపం ఎలాంటిది? బాగా గుర్తు పెట్టుకోండి. ఇప్పుడు చెప్పినటువంటి వస్తువులకి జ్ఞానం లేదండి. ఎలా అంటే, ఇప్పుడు మట్టి ఉందండి, కుండ తయారైంది. కుండ తయారైన తర్వాత కూడా మట్టి ఉందండి. ఎలాగుంది చెప్పండి? కుండ తయారు కాకముందు మట్టి రూపంలో ఉందండి. ఇప్పుడు కుండ తయారైన తర్వాత మట్టి కుండ రూపంలో ఉంది. అంతే తేడా. ఎలాగా? ఏమి నశించలేదు. కుండ తయారయ్యాక మట్టి నశించలేదు, అవునా? ఇప్పుడు కుండ ఆకారం ధరించిన ముందు కుండ యొక్క స్వస్వరూపం ఎటువంటిదండి? మట్టి కదా. మట్టి మాదిరిగానే మన యొక్క స్వస్వరూపం జ్ఞానం. ఇప్పుడు వస్తువు తయారైంది కదని చెప్పేసి జ్ఞానం పోలేదు. ఇప్పుడు జ్ఞానం ఉంది కదా. జ్ఞానమే ఆత్మ, జ్ఞానమే మన స్వరూపం. అది నశించదు. ఏది నశించదు? శరీరానికి జ్ఞానం లేదు, ప్రాణానికి కూడా జ్ఞానం లేదు, మనసుకి కూడా జ్ఞానం లేదు. మనసులో సంకల్పించే విధానం కూడా జ్ఞానానికే తెలుస్తుంది. ఆ జ్ఞానం మనసు సంకల్పించడం వల్ల మనసుకు అనుగుణంగా, మనసు సంకల్పించిన దానికి అనుగుణంగా జ్ఞానం మారిపోతుంది. అంటే మట్టి ఎలా తయారు చేస్తే ఆ వస్తువాకారం ఎలా ధరింతుందో అట్టి మాదిరిగా మనసులో జ్ఞానం ఉంది, శరీరంలోనూ ప్రాణంలోనూ లేదు. అందుకని మనసు ఏమనుకుంటుంటే జ్ఞానం కూడా తదాకారం చెందుతుంది. ఇదే మనం బాగా గుర్తించాలి. ఆవు అనుకున్నాం అనుకోండి, ఈ వెంటనే ఆవు ఆకారం ధరింతుందండి, అది మనకు తెలుస్తుంది. ఆవు ఆకారం ధరించకపోతేనో మనకు తెలియదు. అంటే ఇప్పుడు జ్ఞానం ఏ రూపం ధరించింది? ఆవు రూపం ధరించింది. ఏది ధరింత? జ్ఞానమే. జ్ఞానం ఆవు రూపం ధరించింది కదని చెప్పేసి ఆవు అయిపోయిందా? అవ్వలేదు. ఆవు రూపంలో గోచరమైన జ్ఞానమే ఆవు రూపంలో లేకుండా ఉండినప్పుడు ఉన్నది కూడా జ్ఞానమే. ఆ జ్ఞానమే మన యొక్క సస్వరూపం. శరీర ప్రాణ మానుషాదులు కాదు. జ్ఞానం నశించదు.
జ్ఞానం కాల్చబడదు, కడుపుబడదు, ఎండింపబడదు. జ్ఞానం అనేటువంటిది ఆత్మకు ఉన్నటువంటి లక్షణాలలో ఒక లక్షణం. ఆత్మకి ఇంకా కొన్ని లక్షణాలు ఉన్నాయి. ఆత్మకే ఆనందం, ఆత్మ సత్యం. అంటే ఏంటండి? ఆత్మ జ్ఞానం, సత్యము, జ్ఞానము, ఆనందము అని. ఇప్పుడు మన నిద్రపోయినప్పుడు జ్ఞానం పోతుంది. అప్పుడు ఏంటండి దానికి పోయిన లక్షణం? సత్యం పోయింది కదా. కానీ జ్ఞానం పోయిందన్నా జ్ఞానం మనకుంది. నిద్రలో తెలివిపోయింది కదా. నిద్రలో తెలివిపోయిందని ఎలా తెలిసింది? నిద్రలో తెలివిపోయింది, నాకు అప్పుడు ఏమీ తెలియలేదండి అన్న విషయం ఎలా తెలిసిందండి? అక్కడ జ్ఞానం లేకపోతేనే. అది సత్యం. ఈ రకంగా జ్ఞానము పోవడము రావడము కూడా ఏ జ్ఞానానికి తెలుస్తుందో ఆ జ్ఞానాన్ని పట్టుకుని మనం ఎందులోకి వెళ్ళాలి? సత్యంలోకి వెళ్ళాలి. సత్యం ఆనంద స్వరూపం. అందుచేత జ్ఞానం యొక్క లేక ఆత్మ యొక్క లక్షణాలని మనం ఎలా తెలుసుకున్నామో అట్టి మాదిరిగా ప్రకృతి లక్షణాల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ప్రకృతి లక్షణాలు ఎటువంటివి? సత్వగుణం ఇంక ఇలాంటిది, రజోగుణం ఇలాంటిది, తమోగుణం ఇలాంటిది. ఈ రకంగా సత్వగుణం వల్ల ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ మధ్యే తిష్టంతి రాజసాహ. అదే సత్వగుణం వల్ల ఊర్ధ్వం ఆత్మ సాక్షాత్కారం పొందడానికి ఉపయోగపడద్ది. సత్వగుణం ఊర్ధ్వం అంటే లోపలికి, స్వస్వరూపంలోకి, స్వస్వరూపాన్ని గమనించేటటువంటి ఆ అనుభవాన్ని కలిగించేటటువంటి శక్తి సత్వగుణానికి ఉంది. సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవాలి. మధ్యే తిష్టంతి రాజసాహ. ఇప్పుడు మనకి లోకాలు ఉన్నాయండి. ఊర్ధ్వలోకము అని దేన్ని అంటారు? స్వర్గలోకాన్ని అంటారు. అధోలోకం అని దేన్ని అంటారు? పాతాళ లోకాన్ని అంటారు. మరి మధ్యము భూలోకం. దీన్నే పైన స్వర్గలోకము, కింద పాతాళ లోకము, మధ్యలో భూలోకం అంటుంటారు. అట్టి మాదిరిగా ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ. సత్వగుణంలో ఉండనటువంటి వాడు మరణిస్తే సత్వగుణాభివృద్ధిని పొందినటువంటి వాడు ఊర్ధ్వలోకాలు, పై లోకాలకు వెళ్తాడు లేదా ముక్తిని పొందుతాడు. అదే రజోగుణంతో కూడుకున్నటువంటి వాడు మరణిస్తే మధ్యే తిష్టంతి రాజస. రజోగుణంతో కూడుకున్నటువంటి మధ్య లోకాలలో తిరుగుతాడు. మళ్ళీ ఇక్కడే ఈ లోకాల్లోనే, ఈ లోకంలోనే తిరుగుతూ ఉంటాడు అన్నమాట. అదే జగన్య గుణ వృత్తిస్త అధో గచ్చంతి తామసాహ. అతను పాతాళం ప్రాప్తి అంతే. అధో గచ్చంతి అందులో పడిపోతాడు. ఇంకా అతని రజోగుణానికి తమో గుణానికి దూరంగా ఉండాలి. సత్వగుణాన్ని వృద్ధి చేసుకోవాలి. సహజంగా మనం మసిలేటటువంటి మసలికను బట్టి, మనం స్నేహం చేసేటటువంటి వ్యక్తులను బట్టి, మన ఇరుగు పొరుగును బట్టి మనం కొన్ని గుణాలకి లోనవుతూ ఉంటాం. మనకు ఒక స్వభావం ఉంటుంది, మనకు ఒక లక్షణం ఉంటుంది. ఆ స్వభావానికి అనుగుణంగా అవతలోడు మాట్లాడాలి. అలా మాట్లాడలేదనుకోండి, చక్కని మనకు కోపం వచ్చేసి ఏం చేస్తాం? అణుసుకోము. వెంటనే దానిని కార్యరూపంలో చూపించేస్తుంటాం. అక్కడ ఏం లేదు మనకి. అది అవతల వాడి గుణం అలాంటిది అన్న జ్ఞానం మనకు ఉన్నదనుకోండి, మనం అలాగ ఆవేశపడం. అలాగే తినేదాని గురించి కానీ, తాగేదాని గురించి కానీ, చేసేదాని గురించి కానీ అనుక్షణం ప్రతి క్షణం వ్యక్తుల నుంచి, ఇరుగు పొరుగు నుంచి, సమాజం గురించి, మన కుటుంబ సభ్యుల గురించి ఈ రకంగా నిత్యము కూడా మనం గమనించుకుంటూనే ఉండాలి. అలా గమనించుకుంటూ ఇప్పుడు నేను ఏ గుణం ఉంది, పొద్దుట లెగిసామనుకోండి, లెగిసినప్పుడు హాయిగా ఉంటుందండి. ప్రతి వ్యక్తి కూడా చక్కగా సాత్వికంగానే ఉంటాడు మనిషి. రాగా పొద్దెక్కి కోల్ది వాతావరణం మారిపోయినట్లుగా మారిపోతాడు.
వాతావరణం అంతా పడద్దనమాట అండి. అప్పుడు గుర్తొస్తుంటాడు, వీడు ఎంత దొంగ పంచొద్దు, వీడు మనకి ఎంత అన్యాయం చేసాడు అంటాడు. వాడి గురించి వీడి గురించి ఎదురుగుండా మనం ఖాళీగా ప్రశాంతంగా కూర్చున్నాం అనుకోండి, మనకు ఎదురుగుండగా మనకు అన్యాయం చేసినోడు వస్తున్నాడు అనుకోండి, ఆయన చూడగానే మన గుణం మారిపోద్ది అంతే. ఎందుకు మారిపోయింది అంటే వాడు చేసింది మనం వదలలేదు, లోపల రికార్డ్ చేసి ఇచ్చాం. వాడిని చూడగానే లోపల రికార్డు ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అయిపోయేటప్పటికి మనకి వెంటనే క్రోధమో లేదా చిరాకో ఇంకోటి ఏదో వచ్చేది. ఈ రకంగా అదో గచ్చంతి తామస, ఈ రజోగుణ తమో గుణాలని దాటి సత్వగుణాన్ని మనం పొందాలి. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి గుణేభ్యస్య పరం వేత్తి మద్భావం సో అధిగచ్చతి. ఇందులో చాలా గొప్ప విషయాన్ని చూపించేసాడండి. ఇంక చిట్ట చివరికి ఇది మనసు పెట్టి చూడాలి. మనసు పెట్టి చూడకపోతే ఈ శ్లోకం తెలదు. ఇందులో అద్భుతమైనటువంటి రహస్యం అంతా చూపించాడు, అనుభవాన్ని అంతటినీ కూడా చూపించేసాడండి. ఎలాగో చూడండి. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి. ఇప్పుడు మనం ఈ సత్వగుణ రజోగుణ తమో గుణాలకు సంబంధించినటువంటి ప్రకృతిని 19వ శ్లోకం ఉండి గుర్తు పెట్టుకోండి. మీకు ఎప్పుడన్నా కావాలంటే దాని గురించి మీరు బాగా చదివి నన్ను అడగండి. ద్రష్ట అంటే ఎవరండి? ముందు అది గమనించాలి మనం. ద్రష్ట దర్శనము, దృక్కు దృశ్యము మనం వాడుతున్నాం అంతమాట. దృక్కు అంటే చూసేదండి, చూసేది చూడబడేది రెండు ఒకటి కాదు, అవునా? చూడబడేది ఏది, చూసేది ఏది? మనకి కనిపించేదంతా చూడబడేది. ఎన్ని రకాలుగా ఉన్నాయి చూడబడేవి? రకరకాలుగా వ్యక్తులుగా, పశువులుగా, రకరకాల రంగులతో, రకరకాల రూపాలతో కూడుకున్నాయి. కానీ చూసేదో ఒకటే ఉంది, చూడబడేదో అనేకం. చూడబడేది అనేకం, చూసేది ఏకం. అట్టి మాదిరిగానే ఈ చూసేది అన్నిటికీ కూడా ఒక ద్రష్ట, చూసేదానికి ద్రష్ట అని పేరు. అది లోకాన్ని అంతటా దర్శిస్తుంది. ఎలా దర్శిస్తుందండి? ఆ దర్శనానికి జ్ఞానం అని పేరు, దర్శించినటువంటి వస్తువుకు దృశ్యం అని పేరు. ద్రష్ట దర్శన దృశ్య విరామ మెసట నగను అసతి దృష్టి నిలుపువలయు గాని చెదరి నాశ అగ్రమణ చూపు చేర్చ తగదు అని సీతారామాన్య సమాధంలో ఆంజనేయ స్వామికి రామచంద్రమూర్తి బోధించినటువంటి గురూపదేశం అండి ఇది. ఎక్కడికి చెప్పాడండి? ఎలా చెప్పాడు? ముందు మనం ఏం చెయ్యాలి? దర్శనము అంటే దృశ్యము అంటే చూసే చూపు, తెలివి, కనబడే దృశ్యం, దాని వెనకాల ఉన్నటువంటి జ్ఞానం. జ్ఞానం దేంది? దీపం పట్టుకుని వెళ్తున్నామండి మనం ఏదన్నా వస్తువుని ఎతకటానికి. దీపంతో ఎదుగుతున్నాం. వస్తువు వేరు, దీపం వేరు, ఎలుగు వేరు కదా. ఎన్ని? 3. గుర్తు పెట్టుకోండి. ఇక్కడ ఎతికే వస్తువు ఎలుగు, దీపం. దీపం లాంటిది ఆత్మ, వెలుగు లాంటిది తెలివి. వస్తువులో చాలా ఉన్నాయి. అట్టి మాదిరిగా నాణ్యం గుణేభ్య కర్తారం. ఏ వైపుకి చూసినా, లోపలకు చూసినా, వెలుపలకు చూసినా, దేన్ని చూసినా నాణ్యం గుణేభ్య కర్తారం. ఈ గుణములతో కూడినటువంటి వస్తువే కనపడుతుంది. నాణ్యం గుణేభ్య కర్తారం యదా ద్రష్టాను పశ్యతి. ఎవడికి అలా కనిపించుంటా? అందరికీ కాదు. ద్రష్ట అను పశ్యతి, దీని వెనకాల ఉన్నటువంటి ఆ దీపాన్ని దర్శించినటువంటి వాడికి, ద్రష్టను తెలుసుకున్నటువంటి వాడికి,
పశ్యతి అంటే చూసినటువంటి వాడు. దేన్ని చూసినటువంటి వాడు? ఇప్పుడు మనం సాధన చేస్తున్నామండి. ఎందుకు సాధన? దేన్ని చూడటానికి, దేన్ని పొందడానికి? ఏదో అందరూ చేస్తున్నారని నేను చేస్తున్నానండి, లేదా అందరూ ఆశ్రమానికి వెళ్తున్నారు నేను వెళ్తున్నానండి. పట్టండి, గురి పెట్టండి. దేన్ని చూడాలి? ద్రష్ట. అంటే దీని అంతటికి వెనకాల ఏది పడిపోకుండా ఉందో మళ్ళీ గుర్తు పెట్టుకోండి ఒకసారి. పై కనిపించే ఆకారం ఉందండి, ఇది స్త్రీ పురుష భేదంలో ఉంది. దీనికి పేరుంది, రూపము ఉంది. రూపము, పేరుని నామము, రూపము అంటారు. దీనికి నామము రూపముతో కూడుకున్నటువంటి వస్తువుకి పుట్టుగా సావు ఉంది. ఇది ఆత్మ కాదు. ఇదే ద్రష్టం తెలుసుకోవటం అంటే. ఇది శరీరం, నామము, రూపము, స్త్రీ పురుష భేదము. ఇంకా చెప్పాలంటే పొడుగు, పొట్టి, నలుపు, సన్నము, లావు, ఈ రకమైనటువంటి గుణాలు, రంగులు. ఇలా రంగులతో, గుణాలతో, స్త్రీ పురుష భేదాలతో పరిణామం చెందుతూ పుట్టి చచ్చిపోయేటటువంటి ఈ వస్తువు ఏదైతే ఉందో దీన్ని స్థూల శరీరము అంటారు. ఇది తమో గుణంతో తయారైంది. దీనికి లోపల సూక్ష్మ శరీరం. సూక్ష్మ శరీరం 2 రకాల వస్తువులతో తయారై ఉంది, రజోగుణంతోనూ సత్వగుణంతోనూ. ప్రాణం రజోగుణంతో తయారైంది, ఇంద్రియాలు సత్వగుణంతో తయారై. ఇంద్రియాలు ప్రాణాలని కలిపి సూక్ష్మ శరీరం అంటారు. ఈ సూక్ష్మ శరీరము కూడా ఆత్మ కాదు, స్థూల శరీరము ఆత్మ కాదు. స్థూల శరీరానికి ఎలా లక్షణాలు ఉన్నాయో సూక్ష్మ శరీరానికి కూడా అలా లక్షణాలు ఉన్నాయి. అది సూక్ష్మ శరీరం 2 భాగాలుగా పనిచేస్తుంది. ఒక భాగం ప్రాణం, అది నిత్యం ఆకలి దప్పులు కలిగింతుంటుంది. మనసు సుఖ దుఃఖాలు కలిగింతుంటుంది. మనసు ఎంచేపు సుఖంగా నిశ్చలంగా సుఖంగా ఉండదు. సత్వగుణం వృద్ధి చెందినప్పుడైతేనే అది సుఖంగా హాయిగా ఉంటుంది. సత్వగుణం వృద్ధి చెందలేదనుకోండి, మనసు అలజడగా అశాంతిగా చిచ్చి చిచ్చి ఎందుకు వచ్చిన జీవితం, ఆడు మంచోడు కాదు, ఈవిడు మంచిది కాదు, ఈ లోకమే మంచిది కాదు, అసలు రాజులే మంచోడు కాదు, అసలు ఏమి లేదు, అది లేదు, ఇది లేదు, చిరాకు పడతా చిచ్చి 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 అంటుంటాడు. ఎవడంటాడు అలాగా? హాయిగా సుఖంగా ఆనందంగా ఎవడుంటాడు? ఈ గుణాల యొక్క ప్రాబల్యమే. అంటే మనసులో సత్వగుణ, రజోగుణ, తమో గుణాల, అదే తమో గుణం ఆవహించిందనుకోండి, ఆలోచన కూడా ఉండదు. హాయిగా ఎక్కడ కూర్చుంటే అక్కడే కునికేస్తుంటాడు. నిజానికి పెద్ద అవధూతలా ఉంటాడనమాట అతను. ఎందుకని ఇంకా అతనికి ఏమి బాధ లేదు, భయం లేదండి. ఆ పిల్లం ఏమైపోయినా పర్వాలేదు, పిల్లలు ఏమైపోయినా పర్వాలేదు, అటు దొరికింది ఏదైనా ఉంటే తెచ్చుకుంటాడు, తాగేస్తాడు, లేకపోతే ఎక్కడ దొరికిన పడుకుంటూ పోతాడు. ఇంతకీ ఏం లేదు అతని ఆలోచన. అయ్యయ్యో ఇలా డబ్బులన్నీ ఖర్చు పెట్టేసి కుటుంబాన్ని ఇలా పాడు చేసేస్తుంటే ఏమైపోతుంది, అదంతా ఆడికి అనవసరం. ఒక్కొక్కడు కుదురు లేకుండా అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు. అది రజోగుణం. ఈ రకంగా సత్వగుణం, అదే సత్వగుణం ఉందనుకోండి, చక్కగా సాధన చెయ్యకపోయినా కనీసం ఎక్కడన్నా పురాణం చెప్తున్నారేమో, ఎక్కడన్నా భజన చేస్తున్నారేమో, ఎక్కడ దేవుడు పాటలు పాడుతున్నారేమో, లేదా ఏ తీర్థయాత్రలు, ఏ గుడి దర్శనాలు ఇలా చేసాడు అనుకోండి, అదైనా పర్వాలేదు. కానీ ఈ రకంగా మనసు యొక్క స్వభావం ఈ సూక్ష్మ శరీరంలో గుణ ప్రభావం వల్ల ఇలాగా అలజడి చేస్తూ ఉంటాయి. ఇక 3వది కారణ శరీరం. అంటే మన యొక్క స్వరూపాన్ని గూర్చిన జ్ఞానం మనకు లేకపోవటం. ఇది స్పష్టంగా ఇది మనకు తెలియాలండి. తెలియాలంటే ఏం చేయాలి? ఓ గురువుని పట్టుకుని గురువు గారు చెప్పినటువంటి విధానంలో సాధన చెయ్యాలి. సాధన చేసినప్పుడు ఇది శరీరము, ఇది 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 ఇలాంటిది అన్నారు కదా, ఇది కాదన్నమాట. ఇది ప్రాణము, ఇది మనసు, ఇది కాదన్నమాట అని చెప్పి ఇది కాదు అనుకుంటూ దీన్ని అంతటినీ కూడా మనం ఏం చెయ్యాలి? నిరసించాలి, నిషేధించాలి. ఇలా నిషేధించుకుంటూ అలా శ్వాస మీద మనసు పెట్టి ఎరుకులో అలా ఉండగా
ఈ ఆవరణం తొలగిపోయింది అనుకోండి, తొలగిపోయినప్పుడు మన యొక్క స్వస్వరూపం మనకి పశ్యతి. సో ఇంకా చూడగలుగుతాం, అనుభవించగలుగుతాం, దర్శించగలుగుతాం. దర్శించడానికి ఇక్కడ ఒక విషయం మనం తెలుసుకోవాలండి. మనం అనుకుంటున్నాం ఏదైనా ఒక వస్తువుని ఇలా కంటితోటి చూసినట్టుగా దాన్ని చూడడం కుదరదండి. కంటిని ఆ కంటితోటే చూడటం కుదరదండి. అన్నిటిని చూసే కన్నుని తనను తాను చూసుకోలేదు. మీరు ఏమన్నా మీకు అవకాశం ఉంటే ప్రయత్నించండి. అంతటిని చూసే కంటికి తనను తాను చూసుకునే శక్తి లేదండి. అట్టి మాదిరిగా ఆత్మ అన్నిటినీ చూస్తుంది కానీ తనను తాను చూసుకునే శక్తి లేదు. అన్నీ తెలుసు దానికి. వ్యవహారికమైనటువంటి జాగ్రత్త అవస్థ తెలుసు, స్వప్నావస్థ తెలుసు, సుషుప్తి కూడా తెలుసు. తన గురించి తెలియటం లేదు. అది తెలియాలంటే గురుసూటిలోనే అది ఏర్పడాలి. ఆ సూటి వదలకుండా గనక మనం పట్టుకున్నట్లయితే చక్కగా ద్రష్ట దగ్గరికి తీసుకెళ్ళి దృశ్యమంతా పడిపోతుంది. ఈ పడిపోయిందంతా నాణ్యం గుణేభ్యకర్తారం. అంతే. యథా ద్రష్టాను పశ్యతి, ద్రష్టను చూసినప్పుడు ఇదంతా కర్తతోటి సహా ఇదే కర్త, ఇదే కార్యం. ఇది గుణాలతో కూడుకున్నటువంటిది. గుణేభ్యస్య పరం వేత్తి మద్భావం సో అధిగచ్చతి. ఎవడైతే ఈ రకంగా ద్రష్టను దర్శించి మిగిలిందంతా గుణేభ్యస్య పరం వేత్తి, ఆ పరాన్ని చూసి ఇదంతా కాదు, ఇదంతా గుణముల సముదాయము, ఇదంతా ప్రకృతి సముదాయము, నేను వేరు ఇది వేరు అని తెలుసుకుని మద్భావం సో అధిగచ్చతి. ఈ రకంగా ఎవడైతే తెలుసుకున్నాడో అటువంటి వాడు మద్భావం సో అధిగచ్చతి. ఇంక ఏ రకంగానే భగవత్ స్వరూపంగా మారడండి. ఇదిగో చెప్పేసాడు క్లియర్ 19వ శ్లోకం చాలా స్పష్టంగా. మద్భావం సో అధిగచ్చతి. నా స్వరూపం అవ్వాలంటే ఇంక ఈ వదలు కొట్టుకోవాలి. వదలు కొట్టుకోకుండా అవ్వడండి. ఎన్ని గొంతులు వేసినా సరే, ఎన్ని చేసినా, ఎన్ని కర్మలు చేసినా సరే అవ్వడండి. ఇంక ఇలా ఓడగొట్టుకోవాలి. ఎలా ఓడగొట్టుకోవాలి? మళ్ళీ మెలుపులోకి వచ్చామండి. భాష్యం వెలుపుల శరీరం ఉన్నని చెప్పి బతకాలి. బతకాలంటే తినాలి. తినాలంటే కష్టపడి సంపాదించుకోవాలి. అది మామూలే. దాన్ని ఆపేసి కూర్చోమనలేదు ఇక్కడ. అది వేరు. ఆ వ్యక్తి వేరండి. ఆ పైకి కనిపించేటటువంటి వ్యక్తికి ఒక పేరుంది, ఒక రూపం ఉంది. అతను ఎన్నాళ్ళు ఉండడు. అతను మధ్యలో వచ్చాడు. అతనికి సుఖం కావాలి కదా, సుఖపడినవ్వండి. అతను సుఖపడడానికి కావాల్సినటువంటి సహకారాలన్నీ అందివ్వండి. అతను నేనని అనుకోకండి. అతను వేరు, నేను వేరు అని ఎవడైతే తెలుసుకున్నాడో, ఈతనికి గుణం లేదు, గుణాలు లేవు. ఈ గుణాలతో కూడుకున్నాడు. ఈ గుణాలతో కూడుకున్నటువంటి వ్యక్తి వేరు, ఏ గుణములు లేనటువంటి వ్యక్తి వేరు. ఈ రెండిటినీ తెలుసుకుని పరం వేత్తి మద్భావం సో అధిగచ్చతి. అంచేది ఈ వ్యక్తిని వదిలి ఈ ఏ గుణాలు లేనటువంటి నన్ను ఎవడైతే పట్టుకుంటాడో వాడు మద్భావం సో అధిగచ్చతి. నా స్వరూపంగా మారిపోతాడు. నా స్వరూపంలో విలీనం అయిపోతాడు. ఆయన నేను ఒకటైపోతాను. నాకు ఎలాగైతే పుట్టుక లేదో ఆయనకి పుట్టుక ఉండదు. నాకు ఎలా జ్ఞానం ఉందో ఆయనకి జ్ఞానం ఉంటుంది. నేను ఎలాగైతే ఆనందాన్ని అనుభవిస్తున్నానో ఆయన ఆనందాన్ని అనుభవిస్తాడు. అంత చక్కగా చెప్పాడండి ఈ శ్లోకాన్ని. మళ్ళీ వచ్చి వారు మరి కొంత వివరణ చేసుకుందాం. ఈ రోజు ఎంత తోడు ముగించుకుందాం. అది ఓం తత్సత్. ఆత్మబంధువులారా, ఇప్పుడు దాకా ఏం చెప్పుకున్నామో దాన్ని ఒకసారి బాగా మనసును పెట్టి విచారణ చేస్తూ చక్కగా ధ్యానంలో మనసును కొంచెం నిలబెట్టండి. ఏం చెయ్యాలి? గురుడు బ్రహ్మ, గురుడు విష్ణు, గురుదేవ మహేశ్వర. గురువు సాక్షాత్తు పరబ్రహ్మ. తస్మై శ్రీ గురవే నమః. దీన్ని గురు మంత్రం అంటారు. దీన్ని ఒకసారి అనుకోవాలి. ఓం నమ శివాయ. దీన్ని పంచాక్షరి మంత్రం అంటారు. దీన్ని 3 సార్లు అనుకుని ఆ పైన ఏమీ అనుకోకుండా స్వాహం భావైన పూజ చేస్తుంది. ఇప్పుడు ఈ శ్లోకంలో చెప్పినట్టుగా ఏంటండి ఇది? ఈ స్థూల, ఈ సూక్ష్మ,
ఈ కారణ శరీరాలు కాదు. ఈ మూడింటికి అవతలన్నటువంటి నిత్య సత్యమైనటువంటి స్వరూపం ఏదో అదే సో నేను, అదే నేను. మరి ఇది ఎవరు? ఇది నేను కాదు. ఆ శ్లోకం ఏం చెప్పారండి? అదే చెప్పారు, అదే నేను, ఇది నేను కాదు అనే భావం మనసులో పెట్టుకుని ఏమి అనుకోకుండా గురు మంత్రాన్ని అనుకున్న తర్వాత, పంచాక్షరి మంత్రాన్ని అనుకున్న తర్వాత అలా శ్వాసను గమనింతూ ఆ భావంలో ఉండడమే సోహం భావ ధ్యానం అంటే. ఇప్పుడు చక్కగా ప్రతి ఒక్కరు కూడా అదే భావంలో అలా ఉండండి. అలా శ్వాస లోపలికి వెళ్తుంది, బయటకు వస్తుంది. అలా వస్తూ పోతూ ఉండేటువంటి శ్వాసను అలా గమనింతూ ఉండండి. ఇంటికి వెళ్ళిన తర్వాత ఎవరెవరికి ఎంత అవకాశం ఉంటే అంత ప్రయత్నం చేయండి. ఇప్పుడు నేను ఓం అనేంత వరకు చక్కగా అలా గమనింతూ ఉండండి. ఓం తత్సత్.